సచ్ ఎ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఫర్ ఎ పీపుల్, అంటే యంగ్ జనరేషన్ లేడీస్కి అంటే అమ్మాయిలకి చాలా ఉపయోగపడే ఒక మంచి మోటివేషనల్ ఇంటర్వ్యూ ఇది. ఇట్లాంటివి లేవు అక్కడ యూట్యూబ్లో, ఇక మీదట ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. షీ హాజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. కోర్టులో కేసు ఉంది నేను చెప్పను అనుకుంటూనే ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పిందిలే, బట్ ఇట్స్ ఓకే. అయినప్పటికీ 21 years అమ్మాయి లైఫ్లో అసలు అప్పుడప్పుడే ఏదో కెరీర్ ఏంటో ఇంకోటి ఏంటో డిసైడ్ చేసుకోవాల్సిన అమ్మాయి జీవితం అంతా చదివేసింది. దానికి తగ్గ మహా సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసింది. అండ్ తను ఇచ్చిన సమాధానం కానీ ఒక మెసేజ్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే, లైక్ బాయ్ ఫ్రెండ్ వల్ల, లేకపోతే సొంత వాళ్ళ వల్ల, మొగుడి వల్ల, ఒక అబ్బాయి వల్ల ఎవరైనా నష్టపోయడం జరిగిన, లైక్ మానాన్ని కోల్పోవడం జరిగిన, ఇంకే తీరులైన లైంగిక వేధింపులకు గురైనా, ఇంకే విధమైన వేధింపులకు గురైనా, చాలామంది స్ట్రెస్కి లోనయ్యి చచ్చిపోదాం అనుకుంటారు. అంతవరకు ఓకే, ఎలాగూ చావాలనుకున్నావు కదా, చచ్చిపోండి పర్వాలా. కాకపోతే చచ్చే ముందు ఒక్కసారి ఎదురు తిరిగి చూడండి. నువ్వు ఎలాగూ చావాలనుకున్నావు, ఆ చావును కొంచెం పోస్ట్పోన్ చేసుకో. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, నీకు మళ్ళీ ఆ చావు అనే థాట్ మైండ్కి రాదు. అలాంటి మెసేజ్ ఉన్న మంచి ఇంటర్వ్యూ ఇది. అబ్బాయిలైనా సరే షష్ఠి ఇంటర్వ్యూని చూస్తే ఇంకొక అమ్మాయిని కన్నెత్తి చూడాలన్నా కూడా ఒక డెసిషన్ మార్చుకుంటారు. ఇప్పుడు దిశ చట్టాలు, ఆ చట్టాలు, ఈ చట్టాలు ఎన్ని వచ్చినా చేసేవాడు చేస్తానే ఉన్నాడు, ఎవడు మారట్లా. నిన్న మేడ్చల్ ఇష్యూ కూడా అంతే. బట్ ఈవెన్ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా 2-3 మారే అవకాశం అయితే ఉంది. ఒకప్పుడు తాప్సీ సినిమా పింక్ అనే ఒక సినిమా వచ్చింది. అప్పుడు షష్ఠి పాపం చిన్న పిల్ల, తనకు తెలియని కూడా తెలియదు ఆ సినిమా వచ్చినప్పుడు. అప్పుడు ఇండస్ట్రీ కూడా హిందీ మూవీ పింక్ సినిమా, వకీల్ సాబ్ కాదులే,